ఎప్పుడు కూడా ఎవరు కూడా తప్పించుకోలేదు. ఒక ముఖ్యమంత్రిగా పంజాబ్ లో ఇదే మరి క్రాష్ చేసి చనిపోయాడు. కానీ నేను భయపడలేదు. ఎందుకు భయపడలేదు అంటే నేను చేసింది మంచి పని, ప్రజలకు శాంతి భద్రతలు కాపాడాలి కాబట్టి నాకు ఏమైనా పర్వాలేదని ఆలోచించాను తప్ప నాకు ఏదో అవుతుందంటే నేను నా పని చేసేవాడిని కాదు. అది ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ఇది చేశారు. దాన్ని నేను ఇప్పుడు చెప్పడం కాదు, కానీ ఆ రోజుతోనే ఎవరెవరి హస్తాలు ఉన్నాయో అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నాయి, కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. నేను మాట్లాడినాను. రెండోది, రాయలసీమ ముఠా కక్షలు సినిమాలు తీసేవాళ్ళు, ఆ అరాచకాన్ని చూపించి సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడించేవాడు. అది చూసిన తర్వాత నాకు అనిపించిన నాగరిక ప్రపంచంలో మనుషులు చంపుకోవడం ఏంటి, చెట్లు నరకడం ఏంటి, ఆస్తులు విధ్వంసం చేయడం ఏంటి ఆలోచించి కఠినమైన నిర్ణయం తీసుకొని రాయలసీమలో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు, ఫ్యాక్షన్లు రూపొందించిన వాటిని ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ఆ రోజు మా వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరు లీడర్లు నా మాట వినకపోతే, మీరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని కూడా వదిలిపెట్టని వాళ్ళు కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి 6 నెలలు కర్ఫ్యూ. ఆంధ్ర నుంచి హైదరాబాద్ పోవాలంటే, కర్నూలు నుంచి రావాలంటే బెంగళూరు నుంచి పాత బస్తీకి రావాలి, విజయవాడ నుంచి పోవాలంటే పాత బస్తీ ద్వారానే పోవాలి, బెంగళూరు ద్వారానే పోవాలి. 6 నెలలు రాకపోతుండే కాదు ఒకసారి. దాని మీద కంట్రోల్ చేశాం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసాం కాబట్టి రోడ్డు సిటీ కూడా అందులో భాగమైపోయే పరిస్థితి వచ్చింది. దానివల్ల అభివృద్ధి జరిగింది. కానీ మన రాష్ట్రానికి వస్తే దౌర్భాగ్యం, ఒకప్పుడు రౌడీ అంటే భయపడిపోయేవాడు. నేను ఒక మాట చెప్పాను, ఒకప్పుడు 1495-2004లో ఎవడైనా రౌడీ అనేవాడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని రౌడీ దాన్ని పూర్తిగా రూపుమాపారు. ఎందుకంటే మా ఆడపిల్లలకు రక్షణ కావాలి. 1924 గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి నగడం, ఎక్కడికక్కడ ఈ యొక్క సారా కల్తీ మందు తాగడం, ఎక్కడికక్కడ డబ్బులు సంపాదించడం, రౌడీ చేయడం, అంత అరాచకాలు జరిగాయి. నేను 2024 నుంచి మీరు చూస్తున్నారు, మొహమాటం లేకుండా అని చేశాను. ఏజెన్సీ ఏరియాలో వాణిజ్య పంట కింద గంజాయి పండించేవాళ్ళు. నేను అక్కడికి సెటిలైట్ సర్వే చేయించి డ్రోన్లు పంపించి ఎక్కడ గంజాయి ఉందో పోలీసులు పంపించి పూర్తిగా గంజాయి అంతా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించి ఆపుతున్నాం. ఇంకో